అందరికీ నమస్కారం. భుజమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలో చూడదగిన ముఖ్యమైన శివాలయాలు కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి సంకల్పం వలన సామాన్య వ్యక్తి తన చేతులతో శివలింగానికి భస్మాభిషేకం చేయగలుగుతున్నాడు. అంతేకాకుండా స్త్రీలు కూడా ఆ భస్మాభిషేకాన్ని చూడగలుగుతున్నారు. ఉజ్జయినికి వెళ్ళినా సరే స్త్రీలు ఆ భస్మహారతి చూడటానికి వీల్లేదు. అలాంటిది ఈ దేవాలయంలో మనం నులారా దర్శించవచ్చు. ఈ వీడియోలో మీకు నేను భస్మహారతి చూపిస్తాను. అలాగే దేవాలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న పట్టపగల వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇలాంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న అనుభూతే భక్తులు కలిగేలాగా చెయ్యాలని నిర్ణయించారు. పవిత్ర గోదావరి నదీ తీరంలో గౌతమి ఘాటులో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామికి నిత్యం తెల్లవారుజామున నిర్వహించేటట్లే రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలోనూ నిత్యం భస్మాభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 వరకు భస్మాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భస్మాభిషేకం కోసం పట్టపగల వెంకట్రావు నిర్వహిస్తున్న 2 కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తీసుకొస్తారు. ఆ భస్మాన్ని తెల్లటి వస్త్రంలో ముట్టకట్టి మహాకాళుడికి అభిషేకం చేస్తారు. ఇలా చేయటం వల్ల చనిపోయిన వారి ఆత్మ ఉత్తమ గతులు పొందుతాయని విశ్వాసం. ఉజ్జయినిలో భస్మాభిషేకానికి పురుషులు మాత్రమే అనుమతిస్తారు, కానీ రాజమహేంద్రవరంలో మహిళలు కూడా అనుమతిస్తారు. ఇప్పుడైతే భస్మాభిషేకం చూసేయండి. శివలింగం 4 వైపులా దర్శిద్దాం. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు కూడా దర్శిద్దామండి. హారతి శయామి పార్వతీపతే హర హర మహాదేవ శంకర
లోపల ప్రాకారంలో మనకి మహాకాళి అమ్మవారు, అలాగే చండీశ్వరుడు, అలాగే గర్భాలయంలో శివుడు ఉంటారండి. ఆ గర్భాలయంలో శివుడు 4 ముఖద్వారం వైపున మనకి దర్శనమిస్తారు. 4 ముఖద్వారం వైపున నేను చూపిస్తాను మీకు. ఇంకా బయట ప్రాకారంలో మనకి శివుడికి సంబంధించినవి విగ్రహాలు, విష్ణువు, లక్ష్మీదేవి, నవదుర్గలు సంబంధించినవి ఉంటాయి. కొన్ని విగ్రహాలు అయితే మనకి తెలిసి ఉండవు, ఏకపాదమూర్తి, భిష్టాటనమూర్తి ఇలాంటివి ఉన్నాయి. ఇవి కూడా మనం చూడొచ్చు. ఆలయం మొత్తం ఒకసారి ఈ లోపల ప్రాకారం, బయట ప్రాకారం అన్నీ చూపిస్తాను. కంప్లీట్గా ఒకసారి చూసేయండి.
గోదావరి తీర ప్రాంతంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ ఆలయాల్లో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి. పచ్చని పొలాలు, ప్రకృతి సోయగాల మధ్యలో తూర్పుగోదావరి జిల్లా మురామల్ల అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. అసలు ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏమిటి, చరిత్ర ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. మురామల్ల దివ్యక్షేత్రంలో నిత్య కళ్యాణము పచ్చతోరణంతో విరాజిల్లుచు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవంగా ప్రకాశించుచున్నారు. పురాణ కథల ప్రకారం దక్షుడు యజ్ఞం చెయ్యటం, దానికి పరమశివుని ఆహ్వానించకపోవటం, సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం చూడాలని కాంక్షతో వెళ్ళటం, అక్కడ శివుడు జరిగిన అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో భస్మం అవ్వటం అందరికీ తెలిసిందే. సతీదేవి భస్మం అవ్వటంతో కోపగించిన శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దశయజ్ఞ వినాశనానికి పంపుతాడు. ఆయన్ని ఇక్కడ వీరేశ్వరుడు అంటారు. ఆయన మహాభయంకర రూపం దాల్చి దశయజ్ఞాన్ని నాశనం చేస్తాడు. తర్వాత దక్షుడు పశ్చాత్తాపం పడటంతో ఆయనకి మేకతల అతికించి ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేస్తారు. కానీ సతీ దహనం వల్ల వీరేశ్వరుడు ఎంతకీ శాంతించడు. ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు విష్ణుమూర్తిని వీరేశ్వరుడిని శాంతింపజేయమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వీరేశ్వరుణ్ణి శాంతింపజేయబోతాడు. కానీ వీరేశ్వరుడు శాంతించడు సరికదా, నరసింహస్వామి నడుం పట్టుకుని వదలడు. దాంతో నరసింహస్వామి తన నరసింహ అవతార లీలను అక్కడే వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళి అందరూ కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. ఆవిడ ప్రత్యక్షమయ్యి విషయం తెలుసుకుని తన షోడశ కళలోని ఒక కళ భద్రకాళిని వీరభద్రుణ్ణి శాంతింపచేయడానికి భూలోకానికి పంపింది. భద్రకాళి అమ్మవారు ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడు ఆవిడ శరభ అశరభ అంటూ పక్కనే ఉన్న తటాకంలో మునిగి కన్యారూపం దాల్చి తటాకం నుంచి బయటికి వచ్చి వీరేశ్వరుని చూసిద్ది. కన్యారూపంలో ఉన్న భద్రకాళిని చూసి వీరేశ్వరుడు శాంతించాడు. ఇదంతా జరిగింది మహామునులందరూ గౌతమి తటంలో ఆశ్రమాలు ఏర్పరచుకుని నివసిస్తున్న ప్రదేశం. దానిని మునిమండలి అనేవారు. మునులందరూ ఆ మునిమండలిలో వీరేశ్వర స్వామికి భద్రకాళికి గాంధర్వ పద్ధతిన వివాహం జరిపి స్వామిని శాంతింపచేశారు. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో స్వామికి నిత్యం గాంధర్వ పద్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ మునిమండలే కాలక్రమేణా మురామల్లగా నామాంతరం చెందింది. ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణానికి ఇంకొక విశేషం ఉన్నది. తమ సంతానానికి వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే త్వరలో వారి సంతానం వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులు అలా చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, స్వామివారు నిత్య కళ్యాణానికి భక్తులే కాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరులు అనేకులు ప్రతినిత్యం వేంచేస్తారని పురాణ కథనం. శ్రీ స్వామివారికి ఎవరైతే వారి జన్మ నక్షత్రమును అనుసరించి కళ్యాణము జరిపించుకుంటారో వారి మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో అది త్వరగా నెరవేరుతుందని అంటారు. వివాహం జరగవలసిన వారికి వివాహము, ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగము, విద్యార్థులకి విద్య, వ్యాపారస్తులకు వ్యాపార లాభము, ఈ విధంగా అన్ని కోరికలు సిద్ధించును. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలో రూట్ మ్యాప్, అలాగే కళ్యాణం టికెట్ బుక్ చేసుకుంటాకి ఆన్లైన్ వెబ్సైట్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్అవుట్ చేయండి. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనరసింహస్వామి. ఆన్లైన్లో 2 months బిఫోరే కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే తక్కువ టికెట్స్ ఉంటాయి కాబట్టి. మేమైతే అలాగే బుక్ చేసుకున్నాము. ఇంకా బుకింగ్ గురించి వచ్చేసరికి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఎవరి పేరు మీద కళ్యాణం చేయించాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం ఎంటర్ చేస్తే మీకు డేట్స్ వస్తాయి. మీకు ఏ రోజు వీలుంటే ఆ రోజు మీరు బుక్ చేసుకోండి. అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుందాం రండి. ఆలయం వద్దే మనకు కళ్యాణ సెట్ దొరుకుతుంది. శక్తి ఉన్న వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి బట్టలు సమర్పించవచ్చు. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే అండి,
భక్తులు సమర్పించిన ప్రతి ఒక్కరి వస్త్రము అమ్మవారికి అయ్యవారికి ధరింపజేస్తారండి. ఎక్కడైనా 1-2 ధరింపజేసి మిగతావి పాదాల వద్ద ఉంచుతారు. కానీ ఇక్కడ అలా కాదండి. ప్రతి ఒక్కరి భక్తుడు తెచ్చిన వస్త్రము అమ్మవారికి అయ్యవారికి ధరింపజేసి అందంగా అలంకరిస్తారండి. చాలా బాగా నచ్చింది నాకు ఈ విషయం. మనం బుక్ చేసుకున్న నెంబర్ బట్టి వేదిక మీద మనకి ప్లేస్ అరేంజ్ చేస్తారండి. దాని తర్వాత మనం తెచ్చిన వస్తువులన్నీ తీసుకుని అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరో విశేషం. కళ్యాణం అయిన తర్వాత గర్భగుడిలో ఉన్న అమ్మవారిని అయ్యవారిని దర్శించడానికి మనల్ని పంపుతారు. దర్శనం అయిన తర్వాత ప్రసాదం రూపంలో భోజనం పెడతారు. ఈ విధంగా ప్రతినిత్యం అమ్మవారికి అయ్యవారికి నిత్య కళ్యాణం జరుగుతుందండి. రాజమండ్రిలో ఉన్న ఉమా మార్కండేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నామండి. మీకు ఆలయం చూపిస్తూ, ఆలయంలో జరిగే ధూపు సేవ చూపిస్తూ మీకు ఆలయ స్థల పురాణం అయితే చెప్తాను. పూర్వం మార్కొండపాడు అనే గ్రామంలో మృకుండ మహాముని తన భార్యతో నివాసముండి నిష్ఠాగరిష్టలతో తపస్సు ఆచరించుచుండెను. ఎన్ని ఏళ్ళు గడిచినప్పటికీ వారికి సంతానం లేక బాధపడుచుండిరి. చివరి ప్రయత్నంగా మహాముని శివుడికై ఘోర తపస్సు చేసెను. తపస్సుకు మెచ్చిన శంకర్ భగవానుడు మహాముని ముందు ప్రత్యక్షమయ్యను. స్వామిని 1000 విధాల పొగిడిన ఋషి తనకు సంతానం భాగ్యం కల్పించమని కోరుకున్నాడు. పరమేశ్వరుడు, ఓ ఈ మహాముని, నీ కోరిక ప్రకారం సంతానము ఇస్తాను, కానీ సంపూర్ణ ఆయుర్దాయంతో 5వ తనం లేని ఆడ శిశువు కావాలా, లేక 11 సంవత్సరాలకే ఆయుష్ నిండిన తేజోవంతుడైన కుమారుడు కావాలా అని అడుగుతారు. అప్పుడు ఋషి ఎంతో బాధపడుతూ, 5వ తనం లేక బాధపడుతూ నా కళ్ళ ముందు తిరుగాడు కుమార్తె కన్నా తేజేశ్వరుడై అల్పాయుష్యుడైన కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకున్నాడు. అంతా స్వామి తదాస్తు అంటూ అంతర్ధానమయ్యారు. ఈ విషయాన్ని ఋషి భార్యకు వివరించాడు. కొంతకాలానికి ఋషి భార్య గర్భము ధరించి ఒక శుభదినమున మగ శిశువుకు జన్మనిచ్చింది. ఋషి దంపతులు ఎంతో సంతోషంతో ఆ శిశువుకు మార్కండేయుడు అని నామకరణం చేసిరి. మార్కండేయునకు పిన్న వయసులోనే ఉపనయనము గావించిరి. భక్తి శ్రద్ధలతో మార్కండేయుడు సకల శాస్త్రములను వేదమంత్ర విద్యలను అభ్యసించాడు. ఇదిలా ఉండగా మరోవైపు ఋషి దంపతులు మార్కండేయ జీవిత రహస్యాన్ని జీర్ణించుకోలేని మిక్కిలి బాధపడుచుండేరి. ఒక దినమున తల్లి మార్కండేయునకు అభ్యంగన స్నానం చేయిస్తూ కన్నీరు మున్నీరుగా విలిపించెను. కారణం అడిగిన మార్కండేయునకు ముని దంపతులు జరిగిందంతా పుత్రుడికి వివరించారు. అప్పుడు మార్కండేయుడు తల్లిదండ్రుల్ని ఊరరించి చివరి గడియల్లో పరమేశ్వరుని సేవకై బయలుదేరాడు. తపస్సు ఆచరించడం కోసం స్థలం కోసం శోధిస్తూ రాజమహేంద్ర ప్రాంతంలోని గౌతమి తీరాన గోదావరి నది ఒడ్డునకు చేరుకున్నాడు. పవిత్రమైన నిర్మలమైన ఈ ప్రాంతంలో తపస్సు చేయదలిచి అక్కడ ఇసుకతో శివలింగాన్ని చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించి తపస్సు చేస్తూ ఉన్నారు. అట్లు కొంతకాలానికి బాలుని 11 సంవత్సరములు నిండి మృత్యు గడియలు ఆసన్నమైనవి. ఆయువు చెల్లిన మార్కండేయ ప్రాణాలు తెమ్మని యమధర్మరాజు యమభట్టులను పంపుతారు. తపోముద్రలో నున్న బాలుని చూచి చెలించిపోయిరి. తపోదీక్ష తేజస్సు వారిని మార్కండేయ చుట్టుప్రక్కలకు రానియ్యకుండెను. బాలుని ప్రాణాలు తీయటానికి అనేక రకాలుగా ప్రయత్నించిన విఫలమయ్యిన యమభట్టులు ఈ విషయాన్ని యమధర్మరాజుకు వివరించారు. యమధర్మరాజు ధర్మశాస్త్రానికి విరుద్ధం, ఆయువు నిండిన ప్రాణి భూమి మీద ఉంటాయా, అసంభవం అంటూ రౌద్రనేత్రాలతో తన యమపాసాన్ని చేతబూని మార్కండేయ ప్రాణహరణం కోసం తానే స్వయంగా బయలుదేరను. తపమాచరిస్తున్న బాలుకుని తీసుకుని వెళ్ళటానికి తన మనసు అంగీకరించినప్పటికీ విధి నిర్వహణకు కట్టుబడి ప్రాణహరణకు యమపాసాన్ని బాలుని వైపు విసిరేను. అప్పుడు బాలుడు పరమశివుడిని రక్షించమని వేడుకొనను. అంతా పరమశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో యమపాసాన్ని అడ్డుకున్నాడు. స్వామి కోపానికి గురి అయిన యమధర్మరాజు తప్పిదాన్ని
గ్రహించి యమపాసాన్ని వెనక్కు తీసుకుని స్వామికి సాష్టాంగ ప్రణామాలు చేసి నిష్క్రమించాడు. ఘోర తపస్సు చేసిన మార్కండేయునికి చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్దించి అదృశ్యమయ్యారు. మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించి పూజించిన శివలింగం కనుక మార్కండేశ్వర స్వామిగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కొన్ని ప్రత్యేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిని పంచారామాలు అని అంటారు. పరమశివుడు ఆత్మలింగం కలిగిన క్షేత్రాలుగా వీటికి ప్రాముఖ్యత ఉంది. ఈ పంచారామాలలో ఒక్క ఆత్మలింగం కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెప్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉన్న ఆ పంచారామ క్షేత్రమే కుమార భీమేశ్వర స్వామి ఆలయం. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి అన్న విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం చేరుకోవాలంటే ముందుగా సామర్లకోటకి వెళ్ళాలి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే రైలుకు ఇక్కడ హాల్ట్ ఉంటుంది. ఈ ఆలయము రాజమండ్రి నుంచి 48 కిలోమీటర్ దూరంలో, అలాగే కాకినాడ నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. పురాణ గాథ ప్రకారం తారకాసురుడు అనే అసురుడు శివుని ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతడి భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేకుండా తారకాసురుడు మరో వరాన్ని కూడా పొందుతాడు. పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని కంఠంలో ఉంచుకుని ఆ శక్తితో దేవతలు ముప్పతిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీంతో దేవతలంతా విష్ణువును కాపాడమని వేడుకోగా ఆయన ఒక పరిష్కారాన్ని సూచిస్తాడు. పరమశివుడు తేజో రూపంతో జన్మించే కుమారుడు తప్ప మరెవ్వరూ తారకాసుని అంతం చేయలేరని, ఇందుకోసం పరమశివుణ్ణి ప్రార్థించాలని చెబుతాడు. దేవతలంతా పరమశివుణ్ణి రక్షించాలని వేడుకోవడంతో శివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు. యుద్ధ విద్యలను అభ్యసించిన పిదప కుమారస్వామి దేవతా గణములతో కలిసి తారకాసుని ఎదుర్కొంటాడు. తారకాసుని వధించాలంటే ఆత్మలింగాన్ని ఛేదించాలని తెలుసుకుని అతని కంఠంలోకి బాణప్రయోగం చేస్తాడు. దీంతో ఆత్మలింగం చెల్లాచెదురయ్యి తారకాసుడు మరణిస్తాడు. ఆ మొక్కలైన ఆత్మలింగం భూమిపై వివిధ ప్రదేశాల్లో పడిందని, అవే ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలలో ఉన్న శివలింగాలు అని చెబుతారు. కుమారరామలో 14 అడుగుల ఎత్తులో 2 అంతస్తుల్లో ఉండే తెల్లని స్ఫటిక లింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామం అని పిలుస్తారు. చాళుక్య రాజైన భీముడు సామర్లకోటలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామ భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందండి. మీరు కూడా నాతో పాటు దర్శించుకోండి. ద్రాక్షారామంలో ఉన్న పంచారామ క్షేత్రం కూడా ఈ రాజే నిర్మించినట్లుగా చెబుతారు. అందుకే ఈ 2 క్షేత్రాల నిర్మాణం శైలి ఒకే రీతిలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి క్రీస్తు శకం 922 మధ్య కుమార భీమేశ్వర ఆలయం నిర్మాణం జరిగింది. 1340 నుంచి 1466 మధ్యకాలంలో కాకతీయ పాలకులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు. దీని నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరిచే విధంగా ఉంటుంది. పరమేశ్వరుడు ఇక్కడ ఆత్మలింగ రూపంలో
బాలా త్రిపుర సుందరి దేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆలయ సమీపంలో పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఇందులో భక్తులు స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. దేవాలయం లోపల కాలభైరవుడు, మహాకాళి, వీరభద్రుడు, వినాయకుడు, శనీశ్వరుడు, నవగ్రహ ఆలయాలు కూడా కనిపిస్తాయి. గర్భగుడిలోని శివలింగానికి అభిముఖంగా ఏకశిలపై రూపుదిద్దుకున్న నంది విగ్రహం ఉంటుంది. భక్తులు మొదటి అంతస్తులో ఉండే శివలింగం పై భాగాన్ని తొలిత దర్శించుకుని ఆ తర్వాత లింగం యొక్క పాద భాగాన్ని దర్శించుకుంటారు. తర్వాత బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుంటారు. చైత్ర వైశాఖ మాసాలలో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను, సాయంత్రం వేళ అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ ప్రత్యేకత. ప్రతి ఏటా శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామివారికి బాలా త్రిపుర సుందరి దేవికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. కార్తీక మాసాల్లోనూ ఇక్కడి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అభిషేకము, కుంకుమ పూజ ఇవన్నీ వీడియోలో కనిపిస్తున్నాయి. ఎంతెంత కాస్ట్ అనేవి ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియోలో క్లియర్గా చూపించడానికి ట్రై చేశానండి. ఒకసారి పాజ్ చేసుకుని చూసుకోండి వివరాలన్నీ చూడటానికి. ఇక్కడ వీరభద్ర స్వామి వారికి సంబరం బాగా చేస్తారండి. మేము వెళ్ళినప్పుడు ఒకరు చేస్తున్నారు, ఆ బిట్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఆలయంలో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు. అన్నదానం ఎక్కడ జరుగుతుందో చూపిస్తాను పదండి. దేవాలయంలోకి ప్రవేశించగానే రైట్ సైడ్ మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదండి, దాని కొంచెం లోపలికి వస్తే ఇప్పుడు చూస్తున్న నిత్యాన్నదాన ప్రదేశానికి వస్తాము. స్వామివారి ప్రసాదం చాలా బాగుంటుందండి. స్వామివారిని స్మరిస్తూ స్వీకరించిన తర్వాత అన్నదానానికి మీకు తోచినంత సహాయం చేయొచ్చు. ఇదండి సామర్లకోటలో ఉన్న శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయం గురించి. ఈ క్షేత్రంలో ఎందుకని శివుడు కోడి రూపాన్ని ధరించి కోడిలాగా కూశారు? ఈ క్షేత్రంలోనే దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసిన ఏకైక గుడి. ఈ క్షేత్రంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన 10వ శక్తిపీఠం ఈ క్షేత్రంలోనే కొలువై ఉంది. ఈ క్షేత్రాన్ని పాదగయ కూడా అంటారు. ఇంకా అర్థమైపోయింది కదండి నేను ఏ క్షేత్రం గురించి మాట్లాడుతున్నానో. పిఠాపురంలో ఉన్న పాదగయ కుకుటేశ్వర స్వామి దేవాలయం గురించి. ఈ ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కాకినాడ అన్నవరం మధ్యన ఉన్న ఈ క్షేత్రం అన్నవరానికి 30 కిలోమీటర్ దూరంలో ఉంది. సామర్లకోటకు 11 కిలోమీటర్లు, రాజమహేంద్రవరంకి 70 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రోడ్డు మార్గాలు ఉన్నాయి. సామర్లకోట రైల్వే స్టేషను పిఠాపురం నుండి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ బయట మనకు షేర్ ఆటో దొరుకుతాయండి. షేర్ ఆటో ద్వారా మనం గుడికి చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం ద్వారా అయితే కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలను, రూపాలను ధరిస్తూ వచ్చాడు. ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో అడుగుపెట్టిన భక్తులకు పరమశివుడు లీలా విశేషం అనంత ఆశ్చర్యాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ కోడి రూపాన్ని ధరించాడు, కోడిలాగా కూశాడు. సదాశివుడు ఇలా కోడిలాగా మారడానికి బలమైన కారణం లేకపోలేదు. పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు విష్ణువుని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండే వరాన్ని పొందుతాడు. దీంతో మనుషులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులయ్యి స్వర్గానికి రావడం మొదలుపెట్టారు. గయాసురుడు భాగవోత్తముడు కనుక అతడికి ఇంద్ర పదవి దక్కింది. దీంతో రాక్షసులంతా చెలరేగిపోతారు. దీంతో దేవేంద్రుడు త్రిమూర్తులను ఆశ్రయించి గయాసురుడిని
కట్టడి చేసి తిరిగి తన ఇంద్ర పదవిని తనకు ఇప్పించమని కోరతాడు. త్రిమూర్తులు బ్రాహ్మణుల రూపంలో గయాసుడి దగ్గరికి వెళ్ళి తాము లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం చేపట్టాలని నీ శరీరాన్ని యజ్ఞవాటికగా ఇవ్వమని కోరతాడు. అందుకు ఆ రాక్షసుడు సరేనంటాడు. అప్పుడు త్రిమూర్తులు గయాసుర, వారంలోపు నువ్వు కదిలిన లేచిన యజ్ఞం భగ్నమవుతుంది కనుక నిన్ను సంహరిస్తాము అనగా అతడు సరేనంటాడు. దీంతో గయాసురుడు తన తల గయ అంటే బీహార్లో, నాభిగయ అంటే ఒరిస్సా జాజ్పూర్లో, పాదాలు పాదగయ అంటే పిఠాపురంలో ఉండేటంతగా పెంచగా త్రిమూర్తులు యాగం ఆరంభిస్తారు. అలా త్రిమూర్తులు ఆరంభించిన యజ్ఞం పూర్తి కావస్తున్న గయుడు కదలడు. దాంతో ఆయన కదిలేలా చేసి సంహరించక తప్పదని భావించిన పరమశివుడు కోడి రూపాన్ని ధరించి కోడిలాగా కూస్తాడు. యజ్ఞం పూర్తయిందని భావించిన గయుడు కదలగానే దేవతలు అతని శరీరం మీద పెద్ద శిలను ఉంచారు. దాని మీద శ్రీ మహావిష్ణువు తన పాదాన్ని అదిమి పెట్టారు. అతనికి అర్థమైనది తన అంత్యకాలం సమీపించిందని. నిశ్చల మనస్సుతో శ్రీహరిని ప్రార్థించాడు. బ్రహ్మ శివ సమేతంగా శ్రీ మహావిష్ణువు తమ నిజ రూపాలతో దర్శనమిచ్చి మరణాంతరం కూడా అతని శరీరం పవిత్రమైనదిగా నిలుస్తుందని, ఎవరైతే గయక్షేత్రం సందర్శిస్తారో వారి జన్మ జన్మల పాపాలు హరించుకుని పోతాయని, గతించిన వారికి ఈ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే సద్గతులు కలుగుతాయని వరం ప్రసాదించారు. తరువాత గయాసుని సంహరించారు. తల ఉన్న ప్రాంతాన్ని అతని పేరు మీదుగా గయ లేదా శిరోగయ అని అంటారు. బొడ్డు ఉన్న ప్రదేశాన్ని నాభిగయ అంటారు. పాదాలున్న ప్రదేశాన్ని పాదగయ అని పిలుస్తున్నారు. నాటి నుండి ప్రజలు తమ పూర్వీకులకు సద్గతులు కలగడానికి, తమ జీవిత కాలంలో చేసిన కర్మల నుండి విముక్తి కలగడానికి గయక్షేత్రం సందర్శన చేస్తున్నారు. గయుడి అభ్యర్థన మేరకు పరమశివుడు లింగ రూపంలో ఇక్కడ ఆవిర్భవించారు. సదాశివుడు కోడి రూపాన్ని ధరించిన కారణంగా ఆయన ఇక్కడ కుకుటేశ్వర స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. కుకుటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత కొంచెం పక్కకి చూస్తే మనకి అద్దంలో హుంకారి అమ్మవారు దర్శనమిస్తారు. చాలామందికి తెలియదండి, దర్శించుకోకుండానే వచ్చేస్తారు. కొంచెం ముందుకెళ్తే రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవచ్చు. దశయజ్ఞ సమయంలో సతీదేవి పీఠ భాగం ఇక్కడ పడటం వలన ఈ క్షేత్రానికి పీఠికాపురం అనే పేరు వచ్చింది. అదే కాలక్రమంలో పిఠాపురం అయ్యింది. మిక్కిలి ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 10వది. పూర్వహృతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయంలో దత్తాత్రేయుడు స్వయంభూ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. దత్తాత్రేయుడు జన్మస్థానంగా పిఠాపురం ప్రసిద్ధిగాంచింది. గుజరాత్, మహారాష్ట్ర, వారణాసి, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు కాశీ విశిష్టతను తెలియజేసే విధంగా ఉంటాయి. దసరా నవరాత్రుల్లో పూర్వహృతికా అమ్మవారి దర్శనం కోసం వేలాది భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. పాదగయ క్షేత్రంలో గయాసుడి పాదాలు అలాగే విష్ణు పాదాలు ఉంటాయండి. చాలామంది దర్శించుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ చూపిస్తున్న ప్రదేశం అదే అండి. పాదగయ క్షేత్రంలో నిత్యం 200 మందికి అన్నదానం చేస్తారు. అలాగే దుర్గామాల ధారణ చేసిన భక్తులకు ఇక్కడ భోజనం సదుపాయం ఉంటుంది. శివనామస్మరణతో నిత్యం మారుమోగే ఈ క్షేత్రం గయాసుడి పాదాలకు సాక్ష్యంగా నిలిచి పాదగయగా కీర్తికెక్కింది. కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథం. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు దొరుకుతుంటే మరి గోదావరి మాతకి పాపభారం పెరిగిపోవట్లేదా అండి? కాశీకి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించి తీరాల్సిందే. ఎందుకు ఇలా అంటున్నానంటే, చాగంటి గారు ఒకసారి ప్రవచనంలో ఈ దేవాలయం గురించి ప్రస్తావించారు. చాగంటి గారు ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు ఒక పురోహితుడు కుండలేశ్వరం దేవాలయంకి వెళ్ళారా అని అడిగాడు. అప్పుడు చాగంటి గారు లేదు అని చెప్పేలోగా కుండలేశ్వరం దేవాలయంకి వెళ్లకుండా ఎందుకు కాశీకి వస్తున్నారు అని అన్నారు.
అంటే అర్థం చేసుకోండి ఈ దేవాలయం ఎంత విశిష్టత కలిగిందో. మార్కండేయ మహర్షి రచించిన చంద్రశేఖర అష్టకంలో కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం అని ఉంటుంది. మార్కండేయ మహర్షి ఈ దేవాలయం గురించి స్మరించి స్తుతించారు. అంత విశిష్టత కలిగిన ఈ దేవాలయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. అమలాపురం వెళ్ళే బస్సు ఎక్కి అమలాపురంలో దిగి ఆటో ద్వారా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. అమలాపురం నుంచి ఈ దేవాలయం 23 కిలోమీటర్లు ఉంటుందండి. 45 నిమిషాలు పడుతుంది. అదే రాజమండ్రి నుంచి కుండలేశ్వర క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడి నుంచి ముమ్మిడివరం మహిపాల చెరువు సెంటర్ నుంచి కాట్రేని కోన తహసీల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి కుండలేశ్వరం 80 కిలోమీటర్లు ఉంటుందండి. 2 గంటలు పడుతుంది. అది కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగీశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదుగా కాట్రేని కోన చేరుకుని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు. కాకినాడ నుంచి ఈ దేవాలయం 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1 గంట పడుతుందండి. కాకినాడ నుంచి ఈ దేవాలయానికి వచ్చే దారిలో మనకి మురామల్లి దేవాలయం కూడా వస్తుందండి. ఆ దేవాలయం కూడా చాలా విశిష్టత కలిగిన దేవాలయము. ఆ దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఎండ్ కార్డులో ఇస్తున్నాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. కుండలేశ్వర దేవాలయం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. దేవాలయం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, కుండలేశ్వర దేవాలయానికి మార్గం అని. మనం దేవాలయంకి వెళ్ళే దారిలో మనకి వృద్ధ గౌతమి నది ఉంటుందండి. ఈ నదిలో స్నానం ఆచరించి తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే మన దేవాలయానికి వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే వృద్ధ గౌతమి గోదావరి నదికి వెళ్తాం అన్నమాట. ఇదేనండి వృద్ధ గౌతమి గోదావరి నది. ఇక్కడే స్నానమాచరించాలి. స్నానమాచరించేటప్పుడు మంత్రం ఉంటుంది. ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. స్నానమాచరించే వాళ్ళు కొంచెం మట్టిని తీసుకుని ఇక్కడ చూపిస్తున్న మంత్రాన్ని చదువుకుని ఆ మట్టిని గోదావరిలో వేసి తర్వాత స్నానమాచరించాలి. స్నానమాచరించిన తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాకి ఇక్కడ కనిపిస్తుంది కదండి షెడ్, అక్కడ చేంజ్ చేసుకోవాలి. పదండి వృద్ధ గౌతమి నదిని ఒకసారి దర్శించుకుందాం. వృద్ధ గౌతమి నది నుంచి దేవాలయం 1/2 కిలోమీటర్ ఉంటుందండి. దేవాలయంకి వచ్చేసాము. దేవాలయం విశిష్టత, అలాగే కుండలేశ్వర స్వామి గురించి, వృద్ధ గౌతమి గోదావరి నది గురించి పంతులు గారి మాటల్లోనే తెలుసుకుందామండి. అలాగే కుండలేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుందాం. పదండి. కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వృద్ధ గౌతమి నది, మరి ఒక పేరు కుండల తీర్థము. ఈ స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, స్వామివారి రూపం చెవుకు పెట్టుకునే కుందనాలు ఎలా ఉంటాయో ఆ రూపంలో ఉంటారు. ఎలా ఉంటాయంటే ఇలా గోడాకారం వచ్చి ఈ పక్క నొక్కినట్టుగా ఎలా ఉందో ఈ రూపంలో ఉంటారు స్వామివారు. ఈ పైన గోడిగా ఉన్నది చెవుకు పెట్టుకునే కుందనాలు, చెవుకు పెట్టుకునే పోగులు, ఇటువంటి రూపంలో ఉంటారు స్వామివారు. ఇటువంటివి 2. ఈ 2ను కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు. వరుణదేవుడు వీటి శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు. సముద్రుడి దగ్గర ఉన్న ఈ 2 కుండలాలు ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ ఋషి తీసుకొచ్చారు. ఆయన ఈ ప్రాంతాల పొద్దులోకి వృద్ధుడైపోయాడు, ముసలవాడైపోయాడు. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి. అయితే ఈ గోదావరి ప్రాంతాల పొద్దులోకి కోపం పెంచుకుంటుంది. ఎందుచేతనంటే నేను వస్తున్నా సరే నా పతి అంటే సముద్రుడు పట్టించుకోవట్లేదు గనక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పి ఆవిడ భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండగా పాతాళంలోకి వెళ్తోంది. ఈవిడి పాతాళంలోకి వెళ్తే నన్ను ఏం చేస్తుందో పారిపోవట్లేదని భయపడి సముద్రుడు ఈవిడిని శాంతపరచాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ అలనాడు వరుణదేవుడిచ్చిన కుండలాలు ఉన్నాయి కదా, ఆ 2 కుండలాలు కూడా ఈ గోదావరిని అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని కుండలాలు పట్టుకుని గోదావరి మాతకి ఎదురొచ్చాటండి. సముద్రం ఎదురొచ్చి అంటున్నట్టండి,
శాంతించు దేవి, నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు. ఈ 2 కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటోందిటండి, నాథ, ఈ కుండలాలు 2 కూడా నేను అలంకరించుకోవడం కాదు, ప్రతినిత్యము కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు సముద్రుడు అంటున్నట్టండి గోదావరి మాత, దేవి, పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాలని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటుంది, నాథ, మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము సంచరించదరు గనక ఈ ప్రాంతంలోనే 2 కుండలాలని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అని ఈ గోదావరి మాత 2 కుండలాలని కూడా గౌతమ ఋషికిచ్చి, మునివర్య, ఈ కుండలాలు 2 కూడా ప్రతినిత్యము పూజకు బయట చేయాలి. ఇందులో ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన, మరొక కుండలము దేవతలు పూజ చేసుకోవడం కోసం గోదావరి గర్భంలోనూ నిర్మించమని గౌతమ ఋషితో చెప్పగా, ఈ గౌతమ ఋషి కుండలాలను ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వేసొచ్చింది. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధగవతి నది అని పేరు. ఎందుచేతను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వృద్ధాప్యం పోయి యవ్వనం వేసొచ్చింది కనుక ఈ ప్రాంతం వరకు వృద్ధగవతి నది. ఈ ప్రాంతం దాటగానే గౌతమి నది. అందుచేతనే ఈ గోదావరిలో వృద్ధులు కూడా స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వేసొస్తుందని పురాణాల్లో చెప్పబడుతుంది. అంతేకాకుండా యవ్వనం వేసున్నాం కదా, నీ పడుచుతనం వస్తుందని మీరు అనుకోకూడదు. ఎందుచేతనంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ గౌతమ ఋషి ఈ గోదావరి మాత చెప్పిన విధంగా గోదావరి తీరాన ఒక కుండలాన్ని ప్రతిష్ఠించాలి గనక మనమున్న ప్రదేశము పూర్వకాలంలో గోదావరి ఒడ్డు. ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదు. మానవులు భూమి మీద జన్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు. మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు, ఇంద్రాదశ దిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు ఇచ్చుకున్నారు. మరి గోదావరి తీరానున్న స్వామికి మానవులు లేరు, ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు, మునులు ప్రతినిత్యము కూడా గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఎంతకాలము చేశారంటే భూమి మీద మానవ జన్మ సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు. అయితే మానవులు ఎప్పుడు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు, మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారు అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడికి ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు, నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన చింతకు, కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు. భక్త మార్కండేయుడు ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుని వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించారు భక్త మార్కండేయుడు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వారు నడిచొచ్చే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖిత పూర్వకంగా రాశారు. అవే చంద్రశేఖరాష్టకాలు. ఆ చంద్రశేఖరాష్టకాలలో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకం. ఇంతకీ కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతతమాశ్రితమర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకర్షతి వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా, అంధకాంతక రాక్షసులు శివభక్తుల్ని సంహరిస్తుంటే ఆ రాక్షసుల్ని నీవు సంహరించావయ్యా,
ఈ యమకింకరు నుండి నిన్ను కాపాడలేబెట్టయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నాడు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళైన కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీఖండాన్ని తెలుగులో రాశారండి. కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథ మహాకవి. ఏ కాకుండా శ్రీనాథ మహాకవి కాశీఖండంలో రాశారు. మరి ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ, శివ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది. మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారం మేము చేస్తున్నామని ఇక్కడ అర్చన. అయితే కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుందంటే హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగాజల. అయితే ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాలు వదలటం వల్ల తెల్లగా ఉండవలసిన గంగాజలాలు కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతుంది. ఈ గంగాదేవి ప్రతిరోజు కూడా ఈ పాపభారం మోయలేక రాత్రి సమయంలో కాకి రూపం దాల్చి ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి హంస రూపం దాల్చి మరలా కాశీ వెళ్తుందటండి. అంతేకాదుటండి, మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం మోయలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని మరలా యథాస్థానానికి వెళ్తున్నారు. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు తెలుసుకుంటే మరి గోదావరి మాతకి పాపభారం పెరిగిపోవట్లేదా అండి? అప్పుడు సముద్రం అన్నట్టండి గోదావరి మాతతో, యమని, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకొస్తా, నీ దగ్గరున్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతుంటా. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోంది, మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నిటికీ కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే. ఎందుచేతనంటే అండి, ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి నది అని చెప్పుకున్నాం. మరి ఒక పేరు కుండల తీర్థం అని కూడా చెప్పుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి గర్భంలో ఒక కుండలం ఉంది, ఆ కుండలం మీదుగానే గోదావరి ప్రవహిస్తుంది. అందుచేత కుండల తీర్థం అని చెప్పుకున్నాం. ఈ ఆలయంలో కూడా ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత లేదు. భక్తుల పేరున మేము ముట్టుకుని పూజ చేయడానికి మాకు అర్హత. మరి గోదావరి గర్భంలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు, దేవతలే పూజ చేసుకుంటారు. అందుచేత ఆ గోదావరి గర్భంలో ఉన్న కుండలేశ్వర స్వామిని తాకిన ఫలితం రావాలంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకిన ఫలితం వస్తుంది. అంతేకాదుటండి, ఆ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది. ఏమిటంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే ఆ కుండల తీర్థాలు మన శరీరానికి తగలగానే మనకున్న దోషాలు నశిస్తున్నాయి, మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ గోదావరి స్నానమే ప్రాముఖ్యత. గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకోవాలి. కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఇక్కడ గోదావరి స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకున్న, దర్శనం చేసుకున్న తరువాత కాశీ వెళ్ళి వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాము. ఆ సంకల్పం చెప్పించుకుని కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందిటండి, ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదిలించుకుని నాకు పాపభారం తగ్గించారు, తక్షణమే వీళ్ళకి శివ సాహిత్యం కలగాలిగా కానీ వరం ఇస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి. అంత విశిష్టమైన తీర్థము, విశిష్టమైన క్షేత్రము. అంతేకాదుటండి, ఈ గోదావరికి మరొక విశిష్టత ఉంది. అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసినా, చేతులతో తాకినా, ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా మరొక విశిష్టత ఉందండి కుండల తీర్థాలు. అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది కుండల తీర్థాలు. అదేలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చారనుకోండి,
ఉప్పదనం వచ్చిందంటే సముద్రుడు వచ్చాడు పాపాలు తీసుకెళ్ళాలి. మరలా 3 గంటలు పోయాక 4 గంటలు పోయాక మరలా వెళ్ళి స్నానం చేశారనుకోండి, చప్పదనం వచ్చిందనుకోండి, గోదావరి సముద్రంలోకి వస్తుంది. అలాగా ఈ గోదావరికే రుచులు మారుతుంది. మరి మన భూమండలంలో ఉన్న పుణ్యనదులు, కాశీలో ఉన్న గంగాదేవికి ఒకటే రుచులు మారు. ఎందుచేతనంటే ఈ నదులన్నింటి దగ్గరికి కూడా సముద్రుడు వెళ్ళడు. అందుచేత ఈ నదులన్నీ కూడా ఇక్కడ గోదావరికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలన్నీ సముద్రుడి గప్ప చెప్పి మరలా యథాస్థానానికి వెళ్తున్నారు. అందుచేత ఈ కుండల తీర్థానికి అంత విశిష్టత. అంతేకాదు కండి, కాశీలో ఉన్న యాత్రికులు, కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, ఆ రోజంతా జాగారం ఉండి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మరలా కాశీ వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అంతటా ఆయన ఈ మధ్య కాలంలో కాశీ వెళ్ళి కాశీలో ఈ క్షేత్రం గురించి తెలుసుకుని ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు. ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకున్నారు. ఆయన ఎప్పుడు వచ్చారండి? 2015 పుష్కరాలకు ముందు వచ్చారు. వచ్చి అప్పట్లో ఈ గోదావరి తీరాన ఆయన సొంత ఖర్చుతో 7 లక్షలు ఖర్చు పెట్టి ఒక స్నానాల రేవు కట్టించారండి కోటేశ్వరరావు గారు. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి. ఆయన అప్పుడు చెప్తే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక భక్తుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. తక్షణమే 50 లక్షల మంది చూశారు. ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన భక్తుల రూపానికి మా భక్తులు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. అంత విశిష్టమైన తీర్థము, విశిష్టమైన క్షేత్రం. అంతేకాకుండా విష్ణుమూర్తికి దశావతారాలు ఎలాగో ఆయనకి యుగానికి అవతారం, ఈశ్వరుడికి 363 శివ లీలలు, ఈయనకి రోజుకో లీల. అయితే మా పూర్వీకులు పురాణాలు తిరిగేస్తే మా పూర్వీకులకు దొరికినవి 26 శివలీలలు దొరికాయి. ఆ 26 శివలీలలు కూడా ఆలయ గోపురం మీద శిల్పాల కింద నిర్మించారు. శివలీలలే కాకుండా శక్తిపీఠాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలు, మొత్తం 74 శిల్పాలు ఆలయ గోపురం మీద ఉంటాయి. ఇన్ని శివలీలలు, ఇన్ని శిల్పాలతో ఉన్న ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి. ఈ ఆలయం మీద చూస్తే కొన్ని క్షేత్రాల్లో కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలే నిర్మించగలిగారు. అవి కూడా గొల్లల మామిడాడ, వేములవాడ, ఇలా కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలు నిర్మించగలిగారు. అన్నీ నిర్మించలేకపోయారు. ఇప్పటికీ ఆ శివలీలలు ఆలయ గోపురం మీద దర్శనం చేసుకోవచ్చు. ఏ లీలకి ఆ పేరుతో శివలీలలు ఉంటాయి. అంత విశిష్టమైన తీర్థము, క్షేత్రము. అంతేకాకుండా కాశీ వెళ్ళే ముందు ఇక్కడికి రమ్మన్నాం కదా అని కాశీ ప్రయాణం 15 రోజుల ముందో నెలల ముందో పెట్టుకుని ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని మా చేత సంకల్పం చెప్పించుకుంటే వర్తించదు. ఎందుచేతనంటే ఇక్కడ సంకల్పం చెప్పించుకున్నప్పటి నుంచి కాశీ వెళ్లేంత వరకు కూడా నిష్టగా ఉండాలి. నిష్ట అంటే అయ్యప్ప స్వామి మాలాధారం నిష్ట ఎలా ఉంటుందో అంత నిష్టగా ఉండాలి. నిష్టే కదండి, పర్లేదు చెప్పండి, చాలా దూరం నుంచి వచ్చాం, మళ్ళీ రావాలంటే కష్టం అవుతుంది, చెప్పండి అని అలా కూడా చెప్పించుకోకూడదు. ఎందుచేతనంటే అండి ఇక్కడ చెప్పించుకున్నప్పటి నుంచి మీరు కాశీ వెళ్ళేంత లోపల దైవాధీనం మీ ఇంటి దగ్గర ఏదైనా ఆటంకం కలిగింది అనుకోండి, చెప్పించుకున్న సంకల్పం వృధా. అందుచేతను కాశీ వెళ్లి ముందు 1 రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామిని దర్శనం చేసుకుని మా చేత సంకల్పం చెప్పించుకుని ఇక్కడ గోదావరి నీళ్లు మీ ఇంటికి పట్టుకెళ్ళి కాశీ ప్రయాణం అయ్యే రోజుని మీరు స్నానం చేసి నీళ్ళ పాత్రలో ఈ నీళ్లు కలుపుకొని స్నానం చేసి మరలా స్వామిని కలుచుకుని ప్రయాణం సాగించాలి. విశిష్టమైన క్షేత్రము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. విన్నారు కదండి ఆలయ విశిష్టత గురించి. ఇప్పుడు దేవాలయము అలాగే స్వామివారిని దర్శించుకుందాం పదండి. నదిలో స్నానం ఆచరించి దేవాలయంకి వచ్చి ఇక్కడ దీపాల స్టాండ్ ఉంది కదండి, అక్కడ దీపారాధన చేసుకుని ప్రదర్శన చేస్తారు. ప్రదర్శన చేసే సమయంలో దేవాలయ విశిష్టత తెలిసే విధంగా గోపురంపై శిల్పాలు కనిపిస్తాయి మనకి. అంతేకాకుండా శివుడికి సంబంధించిన 23 లీలలకు సంబంధించిన శిల్పాలు కూడా మనకి దర్శనమిస్తాయండి. అలాగే వినాయకుడు, శివాచార్యులు, అలాగే ఆదిశంకరాచార్యులకు సంబంధించిన శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇంకా ఉపాలయాలకు వచ్చేసరికి ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ వారు, క్షేత్రపాలకుడు అయిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఉపాలయాలు ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి.
మీరు షేర్ చేయటం వల్ల ఈ దేవాలయం గురించి చాలామంది తెలుస్తుందండి. మీరు ఇచ్చే సపోర్ట్తో మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలుగుతాను. కాలభైరవ స్వామిని అలాగే కుండలేశ్వర స్వామి వారిని కనులారా దర్శించి మనసారా ప్రార్థించుకుందాం పదండి. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఈ క్షేత్రాన్ని కాశీతో సమానమని వ్యాస మహర్షికి చెప్పిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం కాకినాడకు 32 కిలోమీటర్ దూరంలో, రాజమండ్రికి 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రైలు మార్గంలో వచ్చేవారు రాజమండ్రి లేదా సామర్లకోట స్టేషన్లో దిగి ఆటో, బస్సుల మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట నుండి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటాయి. రామచంద్రపురం పట్టణానికి ఈ క్షేత్రం కేవలం 6 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సులు, ఆటోలు ద్వారా మనం ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. ఈ ఆలయము 9వ శతాబ్దమున చాళుక్య రాజవంశీయుల్లో ఒకరైన చాళుక్య భీముడు అను రాజు పునర్నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది. పురాణోక్త ప్రకారం త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారని ప్రసిద్ధి. ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు, అర్జునుడు, 16వ శతాబ్దమున శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి తపస్సు చేసి ఒక దివ్య లింగమును పొంది తన మెడలో ధరించి లోకమును బాధించుచుండెను. దేవతలందరూ పరమశివుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసుని మెడలో లింగాన్ని 5 భాగాలుగా ఛేదించి తారకాసుడి పంచప్రాణాలను తీసివేసెను. మెడలో లింగము 5 భాగాలు 5 చోట్ల పడి పంచారామములుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజిల్లుచున్నవి. అందులో ఒక భాగము ద్రాక్షారామం భీమేశ్వరుడు స్వామివారు 2 అంతస్తులుగా భక్తులకు దర్శనమిచ్చుచున్నారు. కింద భాగము చీకటి కోణమని పిలువబడుచున్నది. పై భాగము స్వామివారికి అభిషేకాది పూజలు నిర్వహించబడుచున్నది. అమ్మవారు ఏ విధంగా వెలిసారో తెలుసుకుందాం. పూర్వం దశ ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని తన తండ్రి ద్రాక్షారామమునందు చెయ్యు యాగమునకు వేయించేసి తన తండ్రిచే అవమానింపబడి ప్రాణత్యాగం చేశాను. ఆ యొక్క శరీరాన్ని పరమశివుడు భార్యా వియోగము చే తన భుజము పైన వేసుకుని ప్రళయ తాండవం చేయుచుండగా శ్రీ మహావిష్ణు విష్ణుమాయచే ఆ దేహమును ఖండించెను. అందు ముఖ్య భాగములు 18 శక్తిపీఠాలుగా భారతదేశమంతా విరాజిల్లుచున్నవి. ఇందులో అమ్మవారి నాభిస్థానము మాణిక్యంబగా 12వ పీఠముగా శ్రీచక్ర యంత్రముపై విరాజిల్లుచున్నది. ఆలయానికి తూర్పు భాగమున కనిపిస్తున్న ఈ వృక్షాన్ని శ్రీ శంకరనారాయణ స్వామి అని అంటారండి. ఎందుకంటారనేది ఇప్పుడు తెలుసుకుందాం. దశయజ్ఞం ధ్వంసం చేయుచున్న వీరభద్రునితో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తున్న సమయమునందున విష్ణువు యొక్క చక్రాయుధమును వీరభద్రుడు మింగివేశాడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని గురించి మండల దీక్ష వహించి నిత్యము జపతపాదులు సహస్ర కమలములతో పరమశివుణ్ణి అర్చించుచుండగా పరమేశ్వరుడు విష్ణువును పరీక్షింపదలిచి 40 రోజున సహస్ర కమలము నుండి 2 కమలములను తప్పించగా శ్రీ మహావిష్ణువు తన నేత్ర కమలములతో అర్చించి తన చక్రాయుధాన్ని పొందారని ప్రశస్తి. ఆనాటి నుండి ఎవరైతే ఇక్కడ మండల దీక్షను వహించే పరమశివుని ఎవరు అర్చిస్తారో వారి యొక్క కోరికలు తప్పకుండా ఫలిస్తాయంట. అందుకే ఈ చెట్టుని కోరికలు తీర్చే చెట్టు అని అంటూ ఉంటారు. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఈ ఆలయాన్ని కాశీతో సమానమని వ్యాసుడితో చెప్పిన కథ గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు వ్యాసునికి ఆయన శిష్యులకి కాశీలో భిక్ష దొరకకుండా చేశాడు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తైదువులాగా వచ్చి వ్యాసుడికి ఆయన శిష్య బృందానికి భిక్ష పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు కాశీలో భోగులకు స్థానం లేదని పట్టణాన్ని విడిచి వెళ్ళమని ఆదేశించాడు. దీంతో విశ్వేశ్వరుడి ఆగ్రహానికి గురైన వ్యాసుడు విపరీతంగా బాధపడుతుండగా కాశీతో సమానమైన ద్రాక్షారామం వెళ్ళి అక్కడ భీమేశ్వరుడిని సేవిస్తే నీకు ఇహంలో భోగము పరములో మోక్షం కలుగుతుందని ఓదారించింది అన్నపూర్ణాదేవి. ఆమె ఆజ్ఞతో వ్యాసుడు ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వర స్వామిని మాణిక్యమ్మను దర్శించుకుని దక్షిణ కాశీగా నామకరణం చేశాడని ప్రతీతి. ఆలయం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అండి. ఈ ఆలయంలో మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుందండి. 11:30 నుంచి 2:30 వరకు. దక్షిణ గోపురం దగ్గర ఒక బిల్డింగ్ ఉంటుందండి, దాంట్లో అన్నదానం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా స్వీకరించండి. ఇదండి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయం గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.